ఉన్నాయి. బిజినెస్ కి మనీ ఎక్కడే? జాయింట్ బ్యాంక్ లో ఉన్నాయి. అక్కడి నుంచి తీసి ఏ బిజినెస్ కి గూడ్స్ కొంటోందండి? జాయింట్ వెంచర్. రాయండమ్మా బ్రాకెట్ లో పర్చేజ్ ఆఫ్ గూడ్స్. ఫర్ ద బిజినెస్ ఆఫ్ జాయింట్ వెంచర్, purchase of goods, right? So come to the debit side of joint venture account. Joint venture account is a nominal account. Debit all expenses and losses. Purchase of goods. రాసుకోండమ్మా bracket లో 15,000. Next line. The expenses on purchase and sale of articles amounted to rupees 6,000. Buy పెట్టినవి ఎన్ని ఉన్నాయి దీంట్లో? 2,000. బిజినెస్ పెట్టినవి ఎన్ని? 4,000. బిజినెస్ కి మనీ ఎక్కడది? జాయింట్ బ్యాంక్ లో ఉంది. జాయింట్ వెంచర్ ఎక్స్పెన్సెస్ మెట్ బై ద బిజినెస్ టువర్డ్స్ ద వెంచర్ 4,000. టు జాయింట్ బ్యాంక్ expenses to joint bank expenses 2,000, right? And goods costing 20,000 were sold for rupees. Joint venture is a nominal account. Credit all incomes and gains. This income should be deposited into joint bank sales. 20 sales made is 45,000. Right. చెప్పేగమ్మా అబ్నార్మల్ లాస్ కి మీరు క్లెయిమ్ వస్తేనే, క్లెయిమ్ వచ్చింది అని లెక్కలో చెప్తేనే జాయింట్ వెంచర్ లో ఇక్కడ క్రెడిట్ ఇవ్వండి, అదర్వైజ్ లీవ్ దట్ మ్యాటర్. ఓకే రైట్. నా ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ ఆన్ ద వెంచర్. ప్రాఫిట్ ఎంతో చూద్దాం. 45,000. 45,000. నౌ ద ప్రాఫిట్ ఈస్ 17, 27, 29. చూడమ్మా ఎంత ప్రాఫిట్. See the profit of the venture. Calculators వాడండమ్మా, calculators వాడండి మీరు. See the profit of the venture, it's 14,000. ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా? తప్పేసాం కదా. ఎక్స్పెన్సెస్ ఎంత బిజినెస్ పెట్టిని? మీరు చెప్పట్లా నాకు. ఇక్కడ 4 ఇచ్చా, ఇక్కడ 2 ఇచ్చా, డబుల్ ఎంట్రీ చెప్పట్లా, తప్పు పడితే. 4,000. Now 19, 21, 31, 14,000 is the profit. 14,000 is the profit. ఎవరెవరు పంచుకోవాలి అమ్మ? నాకు ఇక్కడ సరిపట్లా, నీట్ గా వేసుకోండి మీరు. 2x 2y ఏ రేషియోలో పంచుకోవాలి అనేది ఇక్కడ ప్రాబ్లం అండి. ఏ రేషియోలో పంచుకోవాలి? ఓకే, లెక్కలో నేను అండర్లైన్ చేయించా ఇందాక మీతో. ఏమని? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద బిజినెస్. ఓకే, ఎక్స్ క్యాష్ ఎంత ఇచ్చాడమ్మా? 10,000. గూడ్స్ ఎంత వాల్యూ సప్లై చేశాడు? 10,000. అవునా? అంటే వాడు బిజినెస్ లో పెట్టింది ఎంత? 20,000. వై ఎంత సప్లై చేశాడు క్యాష్? 13,000. ఈడి పెట్టిన ఎంత చూడండమ్మా. ఇదిగోండి, ఇదిగోండి, నేను యారో మార్కుని తిప్పుతున్నా చూడండి. ఎక్స్ ఎంత పెట్టాడు? 20,000. వై ఎంత పెట్టాడు? 15,000. వాట్ ఈస్ దిస్ రేషియో? ఇక్కడ వేస్తున్నాను చూడరా. రేషియో ఏంటి? 20:15. నథింగ్ బట్ 4:3 రేషియోలో ఈ ప్రాఫిట్ ని పంచేద్దాం మనం. 14,000 ప్రాఫిట్ ని పంచితే ఎక్స్ కి ఎంత వస్తుంది, వై కి ఎంత వస్తుందో చూద్దాం. 14,000. 14,000 should be distributed in the ratio of 4:3. పంచండమ్మా. ఎక్స్ కి ఎంత వచ్చిందో చెప్పండి. 8,000. వై కి ఎంత వచ్చిందో చెప్పండి. 6,000. వేసుకోండి, ఇంకా పెద్ద అకౌంట్ వేయాల్సింది నేను. 2x inner column 8,000, 2y 6,000. That's the profit on venture. ప్రాఫిట్ ఆన్ వెంచర్. నేను ఎవరిని? బిజినెస్. ఎవరికి ఇచ్చేయాలి ప్రాఫిట్? వెంచర్స్ కి ఇచ్చేయాలి. రైట్. బై జాయింట్ వెంచర్ బ్రాకెట్ లో ప్రాఫిట్, బ్రాకెట్ లో రాయండి, ఏదైనా సరే మీకు ఈజీ అయిపోతుంది, మీరు రేపు రివిజన్ చేసుకున్నప్పుడు. 8,000 అండ్ 6,000. ఒకసారి చూడండి, ఏ ఎంత పెట్టాడమ్మా మొత్తం? వాడు 20,000 పెట్టినందుకు గాను వాడి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 8,000.
వీడెంత పెట్టాడు బిజినెస్ లో మొత్తం 15 పెట్టినందుకు వీడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది 6000. వాడు పెట్టిన అమౌంట్ వాడి ప్రాఫిట్ మనం ఏం చేయాలి ఇప్పుడు రిటర్న్ చేసేయాలి. ఓకే, బిజినెస్ అయిపోయింది కదా. 28,000, 21,000 total. Now come to the debit side. Total వేసేయండి అమ్మా 28,000 and 21,000. ఎక్కడ ఈ మనీ ఇవ్వటానికి టు జాయింట్ బ్యాంకు. ఎక్కడ ఈ మనీ జాయింట్ బ్యాంకు. దిస్ ఈస్ ఫైనల్ సెటిల్మెంట్. ఫైనల్ సెటిల్మెంట్ టు ద వెంచరర్స్. వీడికి ఎంత ఇవ్వాల్సి వచ్చాను నేను 28,000. వీడికి ఎంత ఇవ్వాల్సి వచ్చాను 21,000. దిస్ ఈస్ ద ఫైనల్ సెటిల్మెంట్ టు ద వెంచరర్స్. దిస్ ద ఫైనల్ సెటిల్మెంట్. ఆన్సర్ అమ్మా ఇదే. ఏంటి ఆన్సర్? దిస్ 28,000, 21,000 is the answer, right? అంటే ఎంత పట్టుకెళ్ళిపోతున్నారు వాడి బిజినెస్ నుంచి. బిజినెస్ అయిపోయింది. సో ఫర్ ఎవరీ డెబిట్ దేర్ షుడ్ బి ఏ క్రెడిట్. కమ్ టు ద జాయింట్ బ్యాంక్ అకౌంట్ కి రండి. జాయింట్ బ్యాంక్ అకౌంట్ కి రండి. జాయింట్ బ్యాంక్ ఎక్కడైతే ఉందో అన్ని పోస్ట్ చేసామో లేదో చూద్దాం. గూడ్స్ కొన్నాం 15,000 పెట్టి, ఎక్స్పెన్సెస్ పెట్టాం 4,000 పెట్టి. సో ఎక్స్ తెచ్చింది 10,000, వై తెచ్చింది 13,000. మన సేల్స్ ఎంట్రీ పోస్ట్ చేయాలి కదమ్మా ఇది. చూడండి, టు జాయింట్ వెంచర్ సేల్స్ ఇన్కమ్ అండి వచ్చింది కాబట్టి డెబిట్ 45,000. రైట్. వెంచర్స్ ఎంతెంత పట్టుకెళ్ళిపోతున్నారు బై ఎక్స్. ఎక్స్ ఎంత పట్టుకెళ్తున్నాడు 28,000 బై వై. వై ఎంత పట్టుకెళ్ళిపోతున్నాడు 21,000. అండ్ వెంచర్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ అండి. వెంచర్ ఏమైపోయింది క్లోజ్ అయిపోయింది. 15, 14, 19. 19 plus 21 40. The total on both the sides is of this account is ఎంతండి 68,000 తో జాయింట్ వెంచర్ అకౌంట్ టాలీ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఫస్ట్ మనం క్లోజ్ చేయాల్సింది జాయింట్ వెంచర్ అకౌంట్, రెండోది కో వెంచర్స్ అకౌంట్, ఇది రెండోదే. మూడోది ఇది అనమాట. అర్థమైనా? నాకు ప్లేస్ కన్వీనియంట్ గా లేదు కాబట్టి అలా వేయటం జరిగింది. దీన్నే జాయింట్ బ్యాంక్ మెథడ్ అని కూడా అంటారు. దీన్నే జాయింట్ బ్యాంక్ మెథడ్ అని కూడా అంటారు. చెప్పాను. ఓకే, సేల్స్ జాయింట్ బ్యాంక్ వేసాగమ్మా. ఓకే, ఒకటి క్వశ్చన్ ఇచ్చుకుంటూ వచ్చా. అండ్ జాయింట్ బ్యాంక్ విల్ గెట్ చేయాలి, రైట్? జాయింట్ బ్యాంక్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా మీకు పబ్లిక్ కి. మెమరాండమ్ జాయింట్ వెంచర్ అని ఉంటుంది, అది కానీ ఇది కానీ పబ్లిక్ లో ఎప్పుడు ఇస్తాడు. ఇస్తే కనుక జాయింట్ వెంచర్ ఎక్కడ ఏ కోర్సులో జాయింట్ వెంచర్ చాప్టర్ ఉన్నా కూడా జాయింట్ బ్యాంక్ మెథడ్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. రైట్, సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. ప్రబీర్ అండ్ మెహేర్. ఇదే ఇందాక ప్రాబ్లం ఏమో గూడ్స్ అండి, ఇప్పుడేమో కాంట్రాక్టర్స్ అమ్మ. వీళ్ళు కాంట్రాక్టర్స్ అయితే గూడ్స్ ని అమ్మరండి, కట్టిస్తే బిల్డింగ్ వచ్చే ఇన్కమ్ ఏమంటాం కాంట్రాక్ట్ ప్రైస్ అంటాం. ప్రబీర్ అండ్ మిహిర్ చూడాలమ్మా, మీరు ప్రాబ్లం చూడండి, ఇలా అర్థం కాదు. ప్రబీర్ అండ్ మిహిర్ డూయింగ్ బిజినెస్ సెపరేట్లీ యాజ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అండర్టేక్ జాయింట్లీ టు బిల్డ్ ఏ స్కై స్క్రాపర్, చెప్పాక టాల్ బిల్డింగ్ అని, ఫర్ ఎ న్యూలీ స్టార్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఫర్ ఎ కాంట్రాక్ట్ ప్రైస్ ఆఫ్ 1 crore. 1 కోటి రూపాయలు కట్టిస్తామని ఒప్పుకున్నారమ్మా. పేయబుల్ యాజ్ 80 lakhs in cash. కంపెనీ 80 lakhs in cash ఇస్తానంది. అండ్ ద బ్యాలెన్స్ బై వే ఆఫ్ ఫుల్లీ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ న్యూ కంపెనీ. మాది కంపెనీ కదా, సో మిగతా అమౌంట్ 20 lakhs మీకు ఇన్ కైండ్ ఇస్తాము, షేర్స్ ఇస్తాము అని చెప్పింది. ఎవరికి? మన వెంచరర్స్ కి. బ్యాంక్ అకౌంట్ వాజ్ ఓపెన్ ఫర్ దిస్ పర్పస్ ఇన్ విచ్ ప్రబీర్ పెయిడ్. ప్రబీర్ ఎంత పే చేశాడు బ్యాంక్ అకౌంట్ లో 25 lakhs and Mihir 15 lakhs. The profit sharing ratio was agreed as 2:1 between Prabir and Mihir. Advance received from the contractee and రాయనమ్మా. కంపెనీ అంటే కాంట్రాక్టీనే. ఓకే, ఎవరికైతే కట్టిచ్చిస్తున్నామో వాళ్ళు కాంట్రాక్ట్.
వేజెస్ టు లేబరర్ అంటారండి. కాంట్రాక్టర్స్ అని తప్పుపడింది అక్కడ. వేజెస్ టు లేబరర్, లేబర్ కి వేజెస్ ఎంత ఇచ్చారు? 10 lakhs. బాట్ మెటీరియల్ 60 lakhs. మెటీరియల్ సప్లైడ్ బై ప్రిపేర్ 10 lakhs. మెటీరియల్ సప్లైడ్ బై మిహిర్ 15 lakhs. ఆర్కిటెక్ట్ ఫీస్ paid from the joint bank account as 21 lakhs. The contract was completed and the prize was duly received. The joint venture was duly closed by Prabir, taking all the shares set up 18 lakhs. ఎంత వాల్యూగల్ షేర్స్ వచ్చినాయి మనకి? 20 lakhs. ఎవరు తీసుకున్నారు? ప్రబీర్. ఎంత విలువ కట్టి తీసుకున్నాడు వాడు? 18 lakhs. బిజినెస్ కి ఎంత నష్టం? 2 lakhs. అండ్ మిహిర్ టేకింగ్ ఓవర్ ద బ్యాలెన్స్ మెటీరియల్. మిగిలిన మెటీరియల్ ఎవరు తీసుకున్నారు? మిహిర్. ప్రిపేర్ ద జాయింట్ వెంచర్ అకౌంట్, జాయింట్ బ్యాంక్ అకౌంట్ అండ్ కో వెంచరర్స్ అకౌంట్ అండ్ ఆల్సో ఎ స్మాల్ అకౌంట్, షేర్స్ అకౌంట్ కూడా మనం వెయ్యాలి. రైట్. హియర్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అమ్మ, వీళ్ళు కాంట్రాక్ట్ ప్రైస్, వీళ్ళు ఒప్పుకున్న కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత మీరు రాయొద్దు. ఇది ఒకసారి మీ క్లారిటీ గురించి చెప్తున్నా మళ్ళా. కాంట్రాక్ట్ ప్రైస్ అగ్రీడ్ అపాన్, అదేగా బిజినెస్ కి ఇన్కమ్. కాంట్రాక్ట్ ప్రైస్ అగ్రీడ్ ఇస్ ఈక్వల్ టు 1 crore. అండ్ కాంట్రాక్ట్ ప్రైస్ రిసీవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. క్యాష్ రూపంలో ఎంత వచ్చింది? 80 lakhs. షేర్స్ రూపంలో ఎంత వచ్చింది? 20 lakhs. ఈ షేర్స్ ఎవరు తీసుకున్నారు? ప్రబీర్ తీసుకున్నాడా? మిహిర్ తీసుకున్నాడా? ప్రబీర్. ఎంతకు విలువ కట్టి తీసుకున్నాడు? 18 lakhs. బ్రీఫింగ్ చేస్తున్నా. లాస్ ఎంత బిజినెస్ కి? 2 lakhs. హెడింగ్ పెట్టండి అప్పుడు. లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్, ledger accounts in the books of business. Ledger accounts in the books of business. First account. చూద్దాం సరిపోతుందా ప్లీజ్. Joint venture account, which is a nominal account. Next, co-venturers personal accounts in columnar form. Co-venturers account ఇందాకలాగేనమ్మా కాలమ్నార్ ఫామ్ పెట్టేసి. పర్టికులర్స్ ప్రవీర్ and Mihir. Particulars Praveer and Mihir. Next one is joint bank account too. Next one, joint bank account, which will get a tally. Joint bank account too. Particulars rupees columns. Particulars rupees. రాసేయండి. Particulars rupees. Okay. See their share of investment into the business. Second law, ఎంత ఇచ్చాడు చూడండి మళ్ళా. ఫస్ట్ పేరా లాస్ట్ లైన్. ప్రబీర్ paid 25 lakhs and Mihir. ఓకే, మనం ఎక్కడ డిపాజిట్ చేసాం? జాయింట్ బ్యాంక్ లో. జాయింట్ బ్యాంక్ డెబిట్ సైడ్, జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ సైడ్.
to Prabir, to Mihir. Prabir ఎంత తెచ్చాడు చూడండి, 25 lakhs into the business. Mihir 15 lakhs. For business, these ventures are creditors for their contribution. Okay, come to the credit side. By joint bank bracket లో వాళ్ళ contribution 25 lakhs, 15 lakhs. Okay, next one, advance received from the company. ముందు అడ్వాన్స్ ఎంత వచ్చిందమ్మా? 80 lakhs కాంట్రాక్ట్ ప్రైస్ అయితే అడ్వాన్స్ బిజినెస్ కి ఇన్కమ్ కదా. బై జాయింట్ బ్యాంక్ ముందు ఎంత వచ్చింది? ముందు ఎంత ఇచ్చారు అడ్వాన్స్? 50 lakhs ఇచ్చారు. రైట్, తర్వాత ఎంత వచ్చింది? రిమైనింగ్ కాంట్రాక్ట్ ప్రైస్ రిసీవ్డ్ ఇన్ ద లాక్స్. 80లో మొట్టమొదట ఎంత ఇచ్చారు? 50 lakhs ఇస్తే కదా వాళ్ళు పని మొదలు పెట్టుకుంటారు బిల్డర్స్. ఓకే, ఎనీ బిజినెస్ కి ఏంటిది ఇన్కమ్ కాబట్టి నేను ఏం చేశాను, జాయింట్ వెంచర్ లో ఎక్కడ ఇచ్చాను క్రెడిట్. ఓకే, టు జాయింట్ వెంచర్ ఫస్ట్ అడ్వాన్స్ వచ్చింది, ఎంత వచ్చింది? 50 lakhs. ఆ తర్వాత రిమైనింగ్ కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 30 lakhs వచ్చింది కాబట్టి బ్యాంకులోకి వెళ్ళిపోయింది. అర్థమైందమ్మా, అందుకనే డెబిట్ ఇచ్చాను. వేజెస్ పెయిడ్ టు ద లేబరర్ అండ్ మెటీరియల్స్ రెండు కలిపి ఎంత అండి? 70 lakhs. ఎక్కడ ఈ మనీ మనకి? జాయింట్ బ్యాంక్ లో. ఏ బిజినెస్ ఖర్చు పెడుతున్నాను? జాయింట్ వెంచర్ బ్రాకెట్ లో రాయండి, మెటీరియల్స్ ప్లస్ వేజెస్ కలిపి 70 lakhs అండి. 70 lakhs. Right? Next, material supplied by Prabir. డబుల్ ఎంట్రీ పోస్టింగ్ ఇచ్చుకుంటే ఎట్ ఎ టైం ఓపెన్ చేయాలమ్మా నేను. ఓకే, కమ్ టు ద డెబిట్ సైడ్. టు జాయింట్ బ్యాంక్ బ్రాకెట్ లో మెటీరియల్స్ అండ్ వేజెస్ ఎంత ఖర్చు పెట్టారు? 70 lakhs అండి. ఇక్కడ వేస్తున్నాను 70 lakhs. పర్టికులర్స్ రూపీస్ రాయండి, కాలమ్స్ రాయండి మీరు. మెటీరియల్ సప్లైడ్ బై ప్రిపేర్ టువర్డ్స్ ద వెంచర్. ప్రబీర్ క్యాష్ తో పాటు మెటీరియల్ కూడా తెచ్చాడు. ప్రబీర్ మెటీరియల్ సప్లైడ్ రాయండి అన్న బ్రాకెట్. మెటీరియల్ సప్లైడ్ ఎంత వాల్యూ సప్లై చేశాడు వీడు? 10 lakhs. సున్నాలతో జాగ్రత్త. మెటీరియల్ సప్లైడ్ బై మిహిర్. మిహిర్ ఎంత వాల్యూ సప్లై చేస్తాడో చూద్దాం. టు మిహిర్ మెటీరియల్ సప్లై 15 lakhs. బిజినెస్ అయిన నాకు వాళ్ళు ఇచ్చారు కాబట్టి దేవర్ మై క్రెడిటర్స్. కమ్ టు దేర్ పర్సనల్ అకౌంట్స్ ఆఫ్ ది వెంచరర్స్. బై జాయింట్ వెంచర్ బ్రాకెట్ లో రాసుకోండి, సప్లై ఆఫ్ మెటీరియల్స్. వీడెంత సప్లై చేశాడు? 10 lakhs. వీడెంత సప్లై చేశాడు? 15 lakhs. రైట్, నెక్స్ట్ అమ్మా, ఆర్కిటెక్ట్ ఫీజ్ పేడ్ ఫ్రమ్ జాయింట్ బ్యాంక్ అండి. జాయింట్ బ్యాంక్ నుంచి ఆర్కిటెక్ట్ ఫీజు పే చేశాను. ఏ బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇది? నో డౌట్ జాయింట్ వెంచర్ బిజినెస్ కి ఎక్స్పెన్స్. బీయింగ్ నామినల్ అకౌంట్ ఇట్ షుడ్ బి డెబిటెడ్. ఎక్కడ ఈ మనీ? టు జాయింట్ బ్యాంక్. ఆర్కిటెక్ట్ ఫీజు ఎంత అండి పే చేసింది? 21 lakhs.
21 lakhs. It's a payment from joint bank. Come to the credit side. Credit side రండమ్మా. ఏ బిజినెస్ ఖర్చు పెట్టాను? జాయింట్ వెంచర్. ఏంటిది? ఆర్కిటెక్ట్ ఫీస్. ఎంత అమౌంట్ అండి? ఇప్పుడే మనం వేసాం 21 lakhs. Right, last para చూడండి. The contract is completed and the price duly received. The joint venture was duly closed by Prabir taking all the shares. Okay, చిన్న షేర్స్ అకౌంట్ కూడా వేద్దాం. ఓకే, చూడండి అమ్మ, ఒక్కసారి జాయింట్ వెంచర్ అకౌంట్ రండి. ఒకసారి జాయింట్ వెంచర్ అకౌంట్ రండి. క్యాష్ రూపంలో ఎంత వచ్చింది కాంట్రాక్ట్ ప్రైజ్ చూడండి. ఎంత వచ్చింది కాంట్రాక్ట్ ప్రైజ్? 80 lakhs. ఇంకా రిమైనింగ్ 20 lakhs బిజినెస్ కి ఇన్కమే. కాంట్రాక్ట్ ప్రైజ్ వీళ్ళు ఒప్పుకుందే 1 crore కి. ఏ రూపంలో వచ్చింది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్. కాంట్రాక్ట్ ప్రైజే గూడ్స్ అమ్మినట్టండి ఇక్కడ, అర్థమైందా? సో ఎంత వాల్యూ గల షేర్స్ వచ్చినాయి అండి? 20 lakhs. చూడండి, 1 కోటి రూపాయలు వచ్చిందో లేదు? 20 lakhs. ఇప్పుడు షేర్స్ అకౌంట్ కూడా వేద్దాం. స్మాల్ అకౌంట్ షేర్స్ అకౌంట్. షేర్స్ అకౌంట్ నాకు వచ్చినాయి కాబట్టి షేర్స్ షుడ్ బి డెబిటెడ్. ఏ బిజినెస్ తాలూకా వచ్చినాయి నాకు? జాయింట్ వెంచర్. 2 జాయింట్ వెంచర్. ఎంత వాల్యూ గల షేర్స్ వచ్చినాయి? 20 lakhs. చూడండి అమ్మ ఒకసారి, 20 lakhs వాల్యూ గల షేర్స్ వచ్చినాయి. ఎవరు తీసుకున్నారు? ఎంట్రీ మీరు రాయొద్దు, ఎంట్రీస్ అడగడు ఎక్కడ, మన లెడ్జరే ఇక్కడ. ఈ షేర్స్ ఎవరు తీసుకున్నారు అన్నారు? ప్రాబ్లం చూసుకోండి మీరు ఒకసారి. ప్రబీర్ తీసుకున్నాడు. ప్రబీర్ తీసుకుంటే ఎంట్రీ మీకు అర్థం అవడానికి రాస్తున్నా ఇక్కడ నేను. ప్రబీర్ అకౌంట్ డేటార్. ఎంతకు విలువ కట్టాడు వాడు? 18 lakhs. ఎంత వాల్యూ గల షేర్స్ ఆర్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ యూ? మీ దగ్గర నుంచి ఎంత వాల్యూ గల షేర్స్ వెళ్ళిపోతున్నాయి? 20 lakhs. ఎంత నష్టం బిజినెస్ అయిన నాకు? 2 lakhs. ఏ బిజినెస్ ఇది? జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్. ఇది బిజినెస్ కి ఏంటంటే లాస్. దీన్ని మనం ఎలా పోస్ట్ చేయాలి చూడండి అమ్మా. షేర్స్ ఎక్కడికి వచ్చింది? ఇక్కడ క్రెడిట్ సైడ్. ఎన్ని ఆపోజిట్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 పోస్ట్ చేయండి. బై ప్రభీరు 18 lakhs. ఓకే, బై జాయింట్ వెంచర్ బ్రాకెట్ లో లాస్ ఆన్ టేకెన్ ఓవర్. ఆ షేర్స్ తీసుకోవటం వలన బిజినెస్ నష్టం వచ్చింది. లాస్ ఆన్ షేర్స్ టేకెన్. లాస్ ఆన్ షేర్స్ టేకెన్ ఎంతండి? లాస్ 2 lakhs తో మనకి షేర్స్ అకౌంట్ పూర్తయిపోతుందమ్మా. 20 lakhs తో షేర్స్ అకౌంట్ క్లోజ్ చేసేయండి. 20 lakhs అండ్ 20 lakhs. రైట్, మరి ఎవరెవరి అకౌంట్లకి పోస్టింగ్ ఇవ్వాలి? షేర్స్ అయితే అయిపోయింది. ప్రభీర్ అకౌంట్ కి రండి. వీడి బిజినెస్ లో ఉండే షేర్స్ తీసుకున్నాడు కాబట్టి బిజినెస్ అయిన నేను వాడిని ఏం చేస్తాను? డెబిట్ చేస్తాను. డెబిట్ చేస్తాం. Now come to the personal account of co-venturers. Co-venturers account కి రండమ్మా. సో 2 షేర్స్. ఎవరు తీసుకున్నారు షేర్స్? ప్రభీర్ అండి. అండర్ ద హెడ్ ఆఫ్ ప్రభీర్ ఎంతకు వాల్యూ కట్టి తీసుకున్నాడో అంతకే వాడు డెటార్ నాకు. రైట్, ఓకే. బ్యాలెన్స్ మెటీరియల్ ఎవరు తీసుకున్నారమ్మా? బ్యాలెన్స్ మెటీరియల్ ఎవరు తీసుకున్నారు? లెక్క చదవాలి మీరు. 3 lakhs కి విలువ కట్టి బ్యాలెన్స్ మెటీరియల్ టేకెన్ ఓవర్ బై మిహిర్. కమ్ టు ద జాయింట్ వెంచర్ క్రెడిట్ సైడ్. బై మిహిర్ ఎంతకు వాల్యూ చేశాడు? 3 lakhs కి విలువ కట్టి తీసుకువెళ్ళాడు. మిగిలిపోయిన మెటీరియల్ అన్నమాట, వాడగా మిగిలిన మెటీరియల్ ఏడు పట్టింది.
నెక్స్ట్ అమ్మా వాడు పట్టుకెళ్తున్నాడు కాబట్టి బిజినెస్ కి ఏంటి వీడు డెటార్ అవుతాడు. కమ్ టు ద డెబిట్ సైడ్. ఎక్కడైతే అక్కడ నేను పెడుతున్నాను చూడండి. జాయింట్ వెంచర్ బ్రాకెట్ లో రాయండి. మెటీరియల్స్ టేకెన్. ఎవరు తీసుకుంది? మిహిర్. ఎంత వాల్యూ తీసుకున్నాడు? 3 lakhs. 3 lakhs పట్టుకెళ్ళిపోయాడు. ఏ బిజినెస్ నుంచి వెళ్ళిపోతున్నాయి? జాయింట్ వెంచర్ బిజినెస్ నుంచి వెళ్ళిపోతున్నాయి. అందుకని జాయింట్ వెంచర్ బిజినెస్ లో ఏం చేశాను? క్రెడిట్ ఇచ్చానండి. జాయింట్ వెంచర్ బిజినెస్ లో క్రెడిట్ ఇచ్చాను. రైట్. మేడం మహీర్ మేడం తీసుకుంది 3 lakhs. మర్చిపోయా, ఇక్కడేసానా? సారీ, ఏది చూస్తాను ఏంటి బోర్డు షార్ట్ అయిపోయిందమ్మా, చూసుకుంటున్నాను నేను. సో ఎనీహా చూడ, ఎవరమ్మా షేర్స్ తీసుకుంది? మహేర్. నేను బోర్డు ఏదో చూస్తాను, ఆ జాస్తిలో ఉన్నాయి. ఏంటమ్మా చిన్నదైపోయింది నాకు అర్థం. సో ఎనీహా కమ్ టు ద, ఇక్కడ కూడా ఇచ్చేసాం పోస్టింగ్. ఇంకా మరి షేర్స్ వీడు తీసుకోవటం వలన 20 lakhs షేర్స్ ని వీడు 18 lakhs కి విలువ కట్టాడు కాబట్టి ఆల్రెడీ నేను ఎంట్రీ రాశాను అక్కడ మీకు. షేర్స్ తీసుకోవటం మూలాన బిజినెస్ కి ఎంత నష్టం వచ్చింది అది చెప్పాను. 2 షేర్స్ ఎంత అండి? 2 lakhs. లాస్ ఆన్ టేకెన్ ఓవర్ అని రాయండమ్మా. లాస్ ఆన్ టేకెన్ ఓవర్. నాకు వంకర వచ్చి నేను మీరు స్ట్రైట్ పెట్టుకోండి నాకైతే. అయిపోయింది బిజినెస్. ఫస్ట్ ఏ అకౌంట్ క్లోజ్ చేద్దాం మనం? ఫస్ట్ ఏ అకౌంట్ క్లోజ్ చేద్దాం? జాయింట్ వెంచర్ అకౌంట్ క్లోజ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? ప్రాఫిట్ ఆర్ ఏమో ఈ అకౌంట్ అమ్మా క్లోజ్ చేస్తున్నప్పుడు నేను. రైట్. Okay, now see the total on the credit side. Credit side total ఎంత చూడండమ్మా. 1 crore ఏమో అవి ఉన్నాయి కదా. సో 1 crore 3 lakhs is the total of the joint venture account. And joint venture లో మనకు ప్రాఫిట్ లాస్ చూద్దాం. సో డెబిట్ సైడ్ టోటల్ ఈస్ గ్రేటర్ దాన్ ద క్రెడిట్ సైడ్. సో డెబిట్ సైడ్ టోటల్ ఎంత చూడండి అందరూ చూడండి. 70 lakhs plus 10 lakhs 80 lakhs. అవునా? 80 plus 15 lakhs 95. 95 plus 23 lakhs. How much is the total అండి చూడండి. రైట్. ద టోటల్ బీయింగ్, చెప్పట్లా మరి మీరు చెప్పండి ఒకసారి. టోటల్ ఎంత చెప్పండి అమ్మా. నేను వేసేస్తాలే నా దగ్గర ఉన్నాయి. ఏంటి 1 crore 18 lakhs ma'am. 1 crore 18 lakhs ma'am. 1 crore 18 lakhs is the total on both the sides. Loss and ఇక్కడ 1 crore 18 lakhs. 1 crore 18 lakhs. ఎందుకు వెళ్ళిపోయింది? బోర్డు చిన్నది అయిపోయింది. 15 lakhs మేడం లాస్. నాన్న వేద్దాం ఒక నిమిషం ఉండండి. సో టోటల్ ఆన్ బోత్ ద సైడ్స్ 1 crore 18 lakhs. Time waste. 18 lakhs, right? Now see the loss on venture. ఎంత లాస్ వచ్చిందో చూడండి అమ్మా. 15 lakhs. What is their ratio చెప్పరా నాకు? 2:1 ma'am. 2:1 5 lakhs. 15 lakhs అమ్మా లాస్. ఏ రేషియోలో పంచాలి? 2:1 రేషియో. 2:1 రేషియోలో ప్రబీర్ ఇస్టు మిహిర్ అండి. సో బై లాస్, ఏ లాస్ అయినా ప్రాఫిట్ అయినా P&L అకౌంట్ సారీ పేర్లు రాద్దాం. సో బై ప్రిబీర్ అని రాసి ప్రిబీర్ దగ్గర 9 lakhs నీట్గా రాసుకోండమ్మా మీరు. మిహిర్కి ఎంతమ్మా ప్రాఫిట్? మిహిర్ ప్రాఫిట్
6 lakhs. Maybe 6 lakhs. Right. Come to the personal accounts of the అందరూ వేసేసుకోండి లాస్. మేడం Now 10 lakhs to 5 lakhs కదా మ్యామ్ లాస్ 10-5 మేడం. రేషియో ఎంత మాది? బా 6:1 మేడం. నానా మేక్ ఇట్ యాజ్ 10 అండ్ దిస్ 5 చేసేయండి నాన్న. మేక్ ఇట్ యాజ్ 10 అండ్ 5 చేయండి. ఓకే, నేను 3:2 అంటున్నా. ఎంత రేషియో? 3:2 అనుకున్నా. వాట్ ఇస్ ద రేషియో? 2:1. 2:1 మేడం. 10-5 వేసేయండి. నన్ను ఎక్కువ టైం వేస్ట్ చేయదు. చాలా టైం పడుతుంది నాకు, చాలా టైం పడుతుంది. నేను మామూలుగా అయితే రెగ్యులర్ క్లాస్ లో 10 minutes లో అయిపోతుంది నాకు ఈ లెక్క. మరిగో ఇదే ఆన్లైన్ మూలం కొద్దిగా లేట్ అవుతుంది. లాస్ అయితే వెంచర్ షుడ్ బి ఏం చేయాలి? డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? డెబిట్ చేయాలి. 2 జాయింట్ వెంచర్ బ్రాకెట్ లో లాస్. ఈడి లాస్ ఎంతమ్మా? 10 lakhs. ఈడి లాస్ ఎంత? 5 lakhs. అండ్ వీళ్ళ పర్సనల్ అకౌంట్స్ ఏం చేయాలి ఇప్పుడు మనం? క్లోజ్ చేయాలి. పర్సనల్ అకౌంట్స్ క్లోజ్ చేద్దాం. ఏంటో ఇది ఇక్కడ జరిగిపోయింది. సరేలే. సో ఎనీహౌ టోటల్ ఈజ్ చూడండి అమ్మా 35 lakhs. ఈడిదంతా టోటల్, ఈడిదంతా 30 lakhs. చూడండి 35 lakhs అండ్ 30 lakhs. Right. Final settlement to the venturers 35 lakhs and 30 lakhs. Now come to the this side also, debit side kuda vachi total చేసేయండి అమ్మ ముందు. Final settlement చూద్దాం. 35 lakhs and 30 lakhs. ఓకే, ఎక్కడ ఈ మనీ? టు జాయింట్ బ్యాంక్ బ్రాకెట్ లో రాయండి అమ్మా. నేను రాయట్లేదు కానీ ఫైనల్ సెటిల్మెంట్ 28 లో 35 లో 28 పోతే ఎంత వీడి ఫైనల్ సెటిల్మెంట్? 7 lakhs. ఓకే, వీడి ఫైనల్ సెటిల్మెంట్ ఇస్ 22 lakhs. ఎక్కడ ఈ మనీ? జాయింట్ బ్యాంక్ సెటిల్మెంట్ అని రాయండి అమ్మా. ఇక్కడ సెటిల్మెంట్. అమ్మో ఇంత టైం పడుతుంది ఒక్కలేక చాలా కష్టం. టు జాయింట్ బ్యాంక్. ఎందుకు స్క్రీన్ షార్ట్ అయ్యింది మరి ఏంటి అర్థం కాదు. జూమ్ అయింది మేడం. చేసేళ్ళనా? చేస్తున్నాలేమ్మా. ఓకే, ఇప్పుడు వచ్చేస్తుంది. నా కమ్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్. జాయింట్ బ్యాంక్ అకౌంట్ రండి అమ్మా. జాయింట్ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోవాలి. ఒక్కో వెంచర్కి ఎంత ఇచ్చామో. నౌ కమ్ టు ద క్రెడిట్ సైడ్. బై ప్రవీణ్ ఫైనల్ సెటిల్మెంట్ లో వీడు ఎంత తీసుకుపోతున్నాడు? 7 lakhs. బై మెహేర్ వీడంత తీసుకెళ్తున్నాడండి? 22 lakhs. సో టోటల్ ఆన్ బోత్ ద సైడ్స్ ఇట్ విల్ గెట్ టాలీ విత్ అన్ అమౌంట్ ఆఫ్ 1,20 lakhs అండి. చూడండి అమ్మా. రైట్. 7 plus 2 10. అర్థమైందా? 10. సో 1,20 lakhs is the total on both the sides. 1,20 lakhs joint bank tally అయిపోయింది. సో 1,20 lakhs. రైట్, ఓవర్. ప్రాబ్లం ఈజ్ ఓవర్ అండి. నాకు జూమ్ అయిందా? ఇది జూమ్ అవటం వల్ల ప్రాబ్లం అయిపోయింది. రైట్, ఎనీహా తొందరగా ఎక్కిచ్చేయాలమ్మా మీరు. ఇందాకేమో ఫస్ట్ ప్రాబ్లం ఏమో బూట్స్ చేసాం. రెండో ప్రాబ్లం ఏమో కన్స్ట్రక్షన్ వర్క్ చేసాం. మూడో ప్రాబ్లం ఏమో అండర్ రైటింగ్ ఆఫ్ షేర్స్ అండి. అండర్ రైటింగ్ ఆఫ్ షేర్స్ మార్చాల. అండర్ రైటింగ్ ఆఫ్ షేర్స్ తీసేనమ్మా.
1 crore 20 lakhs is the total of the joint bank and both the sides టాలీ అయితేనే మీ లెక్క రైట్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. బ్యాలెన్స్ షీట్ లాగా అది టాలీ అయిపోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం P&Q entered into a joint venture for underwriting the subscription at par of 25,000 shares of 10 each of a joint stock company. P&Q అనేవాళ్ళు అండర్ రైటర్స్. నేను అండర్ రైటింగ్ అంటే ఏంటో చెప్పే మీనింగ్. కంపెనీకి గ్యారంటీ ఇచ్చారు 25,000 షేర్స్ పబ్లిక్ కనుక కొనుక్కోకపోతే మేము కొనుక్కుంటామన్నారు. దే అగ్రీ టు షేర్ ద ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2 రెస్పెక్టివ్లీ. ద కన్సిడరేషన్ ఫర్ గ్యారంటీ ఇన్ ద సబ్స్క్రిప్షన్, గ్యారంటీ ఇచ్చారు కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే వీళ్ళకి షేర్స్ ఇచ్చింది. 250 అదర్ షేర్స్ ఆఫ్ 10 each fully paid to be issued to them. The public took up. Public ఎన్ని తీసుకున్నారు? 24,000 shares were taken over by the public and remaining shares of the guaranteed issue were taken over by P&Q who provide cash equally. 24,000 ఎవరు కొనుక్కున్నారు? పబ్లిక్. ఇంకెన్ని షేర్స్ ఉన్నాయి? 1000 షేర్స్. ఎవరు కొనుక్కోవాలి? అండర్ రైటర్స్. ఫేస్ వాల్యూ ఎంత? 10 రూపీస్. వీళ్ళ క్యాష్ అంత అవసరం? 10,000 అవసరం. హూ ప్రొవైడ్ ద క్యాష్ ఈక్వల్లీ, ఇద్దరు కూడా సమానంగా తెచ్చారంట. 5,000. మళ్ళీ చెప్తున్నా, పబ్లిక్ ఆఫర్ చేసిన షేర్స్ అన్ని 25,000. పబ్లిక్ ఎన్ని కొనుక్కున్నారు? షేర్ సబ్స్క్రైబ్ బై ద పబ్లిక్ వర్ 24,000. రైనమ్మా. టోటల్ షేర్స్ ఇష్యూడ్ టు ద పబ్లిక్. రైన్ వర్కింగ్ రాసుకోండి, నేను రాయట్లేదు. టోటల్ షేర్స్ ఇష్యూడ్ టు ద పబ్లిక్ 25,000 షేర్స్. 25,000 షేర్స్. Shares purchased by the public. Shares purchased by the public 24,000 shares. తీసేయండి. 1,000 shares to be purchased by P&Q. To be purchased by P&Q. Value is equal to 1,000 into fast లాగండి. Value is equal to 1,000 into 10. That is equal to 10,000. Cash provided by P for purchase 5,000. Equally అన్నాడుగా. Cash provided by Prabir 5,000. Cash provided by P. Cash provided by Q ఎంతండి? 5,000. Okay. Now come to the booklet కి రండమ్మా. రెండో పేరా. The entire shareholding of the venture was then sold through other brokers. వీళ్ళు అమ్మలేదు. 60% of their holding at the rate of 9 rupees 50 paisa less brokerage 50 paisa per share. 20% of their entire holding at a price of 9 rupees 75 paisa less brokerage 50 paisa per share. And the balance shares were taken over by P&Q equally at 9 per share. Next working amma. Calculation of sale value of shares. క్యాలిక్యులేషన్ ఇది మాత్రం వేస్తున్నాను చూడండి, మీరు కూడా వేసేయండి నాతో పాటు. క్యాలిక్యులేషన్ సేల్ వాల్యూ ఆఫ్ షేర్స్. అసలు టోటల్ షేర్స్ వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయో చూడండి అమ్మా. షేర్స్ పర్చేజ్ ఇప్పుడే చెప్పొచ్చాగా ఎన్ని కొన్నారు? 25,000 కొనాల్సిన అవసరం లేదు, పబ్లిక్ కొనుక్కున్నారు. వీళ్ళు ఎన్ని కొన్నారు? 1,000 షేర్స్. ఇవి కాకుండా షేర్స్ గివెన్ బై ద కంపెనీ ఫర్ కన్సిడరేషన్. షేర్స్ గివెన్ బై ద కంపెనీ ఎన్ని షేర్స్ ఇచ్చింది? 250 షేర్స్. సో దేర్ఫోర్ టోటల్ షేర్స్ హెల్డ్ బై దెమ్ వర్ 1,250 షేర్స్. ఈ ఎలా అమ్మారో చూద్దాం. టోటల్ షేర్స్ హెల్డ్ అని రాయండమ్మా ఇక్కడ. టోటల్ షేర్స్ హెల్డ్ ఎలా అమ్మారో చూద్దాం. ఇది ఏమన్నాడు చూడండి, లెక్కలో చూడండి. రెండో పేరాలో సెకండ్ లైన్, థర్డ్ లైన్. 60% ఆఫ్ ది షేర్స్. 60% ఆఫ్ 1,250 షేర్స్. ఎన్ని షేర్స్ చెప్పండి? 60% ఆఫ్ 1,250 అంటే 750 మ్యామ్. ఎన్ని షేర్స్ అండి? 750 షేర్స్ అండి. ఎంతకు అమ్మారో చూద్దాం. 750 షేర్స్ వర్ సోల్డ్. ఒకసారి మీరు చూడండి. 9 రూపీస్ 50 పైసా బ్రోకరేజ్ ఉంటే మైనస్ చేయాలమ్మా సేల్ చేసినప్పుడు, గుర్తుపెట్టుకోండి.
నేను వీళ్ళు అమ్మలేదు, విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రోకర్ తో అమ్మించారు. అమ్మిస్తే వాడికి బ్రోకరేజ్ ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్రోకరేజ్ సెల్లింగ్ ప్రైస్ నుంచి మైనస్ చెయ్యాలి. అంటే ఇంటూ 9 రూపీసేగా వెయ్యాల్సింది ఇక్కడ మనం. ఓకే, అమౌంట్ ఎంతో చూడండి ఇక్కడ. సేల్ వాల్యూ ఎంత వచ్చిందో చూసి వేయండి. 6,750 మ్యామ్. 750 రూపీస్. నెక్స్ట్ తర్వాత బుక్లెట్ రండి అమ్మ. మళ్ళీ 20% ఆఫ్ దేర్ హోల్డింగ్, 20% ఆఫ్ 1250 షేర్స్ అంటే 250 షేర్స్ అండి. ఇది షేర్స్, ఇది షేర్స్. దీన్ని ఎలా అమ్మారో చూద్దాం. 9 రూపీస్ 75 పైసా లెస్ బ్రోకరేజ్. బ్రోకరేజ్ కూడా ఎంత? 50 పైసా. పోతే దీని వాల్యూ ఎంతో చూడండి. 2312.5 వచ్చింది, అవునా? మేక్ ఇట్ యాజ్ 2313 చేసేయండి. ఇంతేగా వీళ్ళు అమ్మింది. Therefore, total sale value is equal to 9,063. 9,063. ఎంత పర్సెంట్ అమ్మేశారు చెప్పండి? ఎంత పర్సెంట్ అమ్మారు? ఇదిగోండి, ఈ రెండు అమ్మేశారు కదా, 80% అమ్మేశారు. ఇంకా ఎంత ఉన్నాయి? 20%. ఏం చేశారో లెక్కలో చూద్దాం. రిమైనింగ్ 20% ప్రాబ్లం చూడాలి అందరూ, లేకపోతే అర్థం కాదు. సో అండ్ ద బ్యాలెన్స్ వర్ టేకెన్ ఓవర్ బై ఎవరు? P and Q. 20% ఆఫ్ 1250 షేర్స్, 250 షేర్స్ taken over by పేరేంటి అయ్యి P and Q. ఎంత విలువ కట్టి తీసుకున్నారు? 9 రూపీస్. 250 into 9, 2250. ఎలా పంచుకున్నారంటమ్మా ఇది చెప్పండి నాకు. ఈక్వల్ గా పంచుకున్నారు. రాయండి. నెక్స్ట్ స్టెప్. వాల్యూ ఆఫ్ షేర్స్ టేకెన్ ఓవర్ బై P. వాల్యూ ఆఫ్ షేర్స్ టేకెన్ బై P సగం అండి. ఇంటూ హాఫ్ చేసేస్తున్నా డైరెక్ట్ గా. 1125. అలాగే వాల్యూ ఆఫ్ షేర్స్ టేకెన్ బై Q. Q ఎంత అండి? సేమ్ ఏమా, 1125. సేల్స్ ఎంతమ్మా? 9,063. షేర్స్ టేకెన్ ఓవర్ ఎంత? నా హెడ్డింగ్ పెట్టండి అమ్మా. వర్కింగ్ తీసేస్తున్నాను ఇంకా నేను. నాతో పాటు రాసుకుంటూ వచ్చేయండి. హెడ్డింగ్ పెట్టండి. లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బిజినెస్. లెడ్జర్ అకౌంట్ అయిపోతుందమ్మా, చిన్న లెక్క ఇది. లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బిజినెస్. ఫస్ట్ అకౌంట్ వేయాలమ్మా మనం. ఫస్ట్ అకౌంట్ ఈస్ జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్ అకౌంట్. You know the profit or loss of the venture. చిన్న లెక్క కాబట్టి ఇక్కడ వేసేస్తున్నాం. కోవెంచరర్ పర్సనల్ అకౌంట్స్, కోవెంచరర్స్ అకౌంట్స్. కాలమ్స్ నీట్గా పెట్టుకోండి మీరు. ఎంతమంది వస్తున్నారు వెంచర్స్? ఇక్కడ 2 ఉన్నారు. పేర్లు ఏమి ఇచ్చాడు? P and Q. P and Q. రైట్, క్రెడిట్. నెక్స్ట్ లాస్ట్ లో ఏ అకౌంట్ వేయాలి మనం? జాయింట్ బ్యాంక్. సో ఎనీహౌ ఇక్కడ ఖాళీ ఉంది చిన్నది, చిన్న అకౌంట్ జాయింట్ బ్యాంక్ ఇక్కడ పే చేస్తుంది. అలా స్క్రీన్ జరగకుండా చిన్న అకౌంట్ అన్న అవసరమైతే నేనే. జాయింట్ బ్యాంక్ అకౌంట్, స్మాల్ అకౌంట్. రైట్ అమ్మా. షేర్స్ ఎన్ని షేర్స్ కొనాల్సి వచ్చిందండి వీళ్ళు? 1000 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ ఫేస్ వాల్యూ ఎంత? 10 రూపీస్. 10,000. ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు? P కాంట్రిబ్యూట్ చేశాడు.
ఇందాక చెప్పా వర్కింగ్ లోన్ చూసుకోండి 5000. క్యూ ఎంత కాంట్రిబ్యూట్ చేశాడు? 5000. బ్రాకెట్ లో రాయండి, పర్చేజ్ ఆఫ్ షేర్స్, బై జాయింట్ బ్యాంక్. వీడెంత తెచ్చాడు బిజినెస్ లోకి? 5000. వీడెంత తెచ్చాడు? 5000. ఎందుకు తెచ్చారు? షేర్స్ కొనటానికి. ఏ బిజినెస్ కి? జాయింట్ వెంచర్. పర్చేజ్ ఆఫ్ షేర్స్ ఎంత పెట్టుకున్నారు? 10,000. రైట్. Now come to the account of joint venture. As it is a nominal account, it should be debited with all the expenses. Okay, shares kontame expenses andi. Ekkada ee money? Joint bank. To joint bank purchase of shares with rupees 10,000. షేర్స్ అమ్మితే ఎంత వచ్చిందమ్మా? నేను ఆల్రెడీ వర్కింగ్ చెప్పేసా, కొద్దిగా ఫాస్ట్ వెళ్తా. బై జాయింట్ బ్యాంక్ సేల్ వాల్యూ మీ దగ్గరే ఉంది 9,063. బై పి షేర్స్ టేకెన్, ఇది కూడా వర్కింగ్ ఉంది చూసుకోండి మీ దగ్గరే. వాల్యూ 1125. బై క్యూ షేర్స్ టేకెన్ 1125. అర్థమైందా? Now come to the debit side. To joint venture bracket లో shares taken P 1,125, Q 1,125. Now జాయింట్ వెంచర్ కి ఇది ఇన్కమ్ కదమ్మా. జాయింట్ బ్యాంక్ లో మనం మరి డబుల్ ఎంట్రీ పోస్టింగ్ ఇవ్వాలండి. ఏ బిజినెస్ యొక్క ఇన్కమ్ ఇది? జాయింట్ వెంచర్. ఏంటి ఇన్కమ్? సేల్ ఆఫ్ షేర్స్. టు జాయింట్ వెంచర్ సేల్ ఆఫ్ షేర్స్ రాసుకోండి 9,063. సో బిజినెస్ ఈజ్ ఓవర్. నౌ సీ ద ప్రాఫిట్. జాయింట్ వెంచర్ క్లోజ్ చేసేస్తున్నాను. జాయింట్ వెంచర్ క్లోజ్ చేద్దాం. ప్రాఫిట్ ఆర్ లాస్? ద టోటల్ ఆన్ బోత్ ద సైడ్స్ ఈస్ 11,313. 11,313. Now see their profit sharing ratio. Profit sharing ratio ento చూడండమ్మా. Profit sharing ratio given in the problem. చెప్పాలి. Equally, ma'am. Equally, ma'am. 2 అనుకున్నాను. ఈక్వల్ 3:2 నా? రెండో లైన్ లో చూడండి. 3:2 మ్యామ్. 3:2. ఎవరో 2 పీస్ అకౌంట్ 2 క్యూస్ పంచండి. ఏ రేషియోలో పంచాలి? 3:2 రేషియోలో ప్రాఫిట్ ని పంచండి. 1,313 ఇస్ ద ప్రాఫిట్ అండి. పంచితే నాకు క్యాలిక్యులేటర్ వాడండి. సో 788 and 525 is the profit. Bracket లో రాసుకోండి profit. Next come to the personal accounts of the venturers. By joint venture profit 788 and 525. ఇది బిజినెస్ లో పెట్టిందంత 5,000. వీడెంత పెట్టాడు? 5,000. పెట్టినందుకు ఎంత వచ్చింది ప్రాఫిట్? వీళ్ళిద్దరికి 788 and 525. అయిపోయింది. షేర్స్ తీసుకున్నారు కాబట్టి డెబిట్ చేశాను. నేను ఎవరిని? బిజినెస్. Now close the ventures accounts. వీళ్ళ అకౌంట్స్ క్లోజ్ చేద్దాం. 5,788, 5,525. 5,788 total 5,525. Now see the final settlement. ఎక్కడ ఈ మనీ? జాయింట్ బ్యాంక్. ఇదేనండి మనకు అనుకునేది. వీడికి సెటిల్మెంట్ ఎంత చూడమ్మా? 4,663, ma'am. వీడికి సెటిల్మెంట్ ఎంత చూడండి? 4,400. Is the final settlement to the venturers. Final settlement to the ventures. ఎక్కడ ఈ మనీ? జాయింట్ బ్యాంక్. జాయింట్ బ్యాంక్ నుంచి మనీ పోతున్నాయి కదా. Now come to the credit side of joint bank. జాయింట్ బ్యాంక్ లో క్రెడిట్ సైడ్ కి రండి. బై పి అని తీసుకెళ్ళిపోతున్నాడు. ఫైనల్ సెటిల్మెంట్ 4,663. బై క్యూ
వీడెంత తీసుకెళ్తున్నాడు చూడండి అమ్మా, 4,400. అండ్ వెంచర్ హ్యాస్ బీన్ క్లోజ్ అండ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ విల్ గెట్ టాలీ విత్ అన్ అమౌంట్ ఆఫ్ 19,000. ఎంత వచ్చిందో చెప్పండి నాకు, ఎంత జాయింట్ బ్యాంక్ అకౌంట్? 19,063. ఓకే, ఎంత టోటల్? 19,000. చూసుకోండి క్యాలిక్యులేటర్ మీరు. 19,063. 19,063. తొందరగా ఎక్కించేయండి, సార్ వచ్చారు. 19,063 అండ్ 19,063. తీసేనమ్మా. ఎక్కించాలి ఇది తొందరగా, అయిపోయింది. ఫస్ట్ లెక్క గూడ్స్ లెక్క, సెకండ్ లెక్క కన్స్ట్రక్షన్ లెక్క, థర్డ్ ప్రాబ్లం ఏమో మనం చేసింది షేర్స్ లెక్క, అండర్ రైటర్స్ అన్నమాట. మనం చేసిన మెథడ్ ఏంటి? జాయింట్ బ్యాంక్ మెథడ్, విచ్ ఈస్ ఓవర్. రేపు చెప్పుకుందాం.